శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి నవంబర్ 2వ తారీఖు నుంచి 8 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా సింహరాశి వారికి ధనస్థానమందు శుక్రగ్రహ సంచారం, వ్యయస్థానమందు గురుగ్రహ సంచారం, అంటే 2 శుభగ్రహాల మధ్య ఉన్నటువంటి ఈ సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా తిరుగులేని విజయం సాధించే అవకాశం ఉన్నది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరగడం వల్ల బంధుమిత్రులంతా కలుసుకుంటారు. వారిని కూడా మీరు చాలా వరకు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి విలువైన బహుమతులు ఇచ్చి సత్కరించడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని కొత్త కార్యక్రమాలు ప్రారంభించాలనే మీ ఆలోచనకి అటు ప్రభుత్వ సర్వీస్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మీకు సహకరించే అవకాశం ఉంది. అటు ఉద్యోగ అభివృద్ధికి కానీ నూతన వ్యాపార ప్రారంభానికి కానీ చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే వారం ఇంచుమించుగా 4వ తారీఖున శుక్రగ్రహం స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో ప్రవేశించడం వల్ల అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగ మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అయితే కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద పడడం, దాన్ని చాకచక్యంగా మీరు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా మీకు స్త్రీల యొక్క సహకారం సంపూర్ణంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ సింహరాశి వారు అటు రాజకీయ రంగంలో కానీ ప్రజాసేవ కార్యక్రమంలో కానీ ఉండడం జరుగుతూ ఉంటుంది. వారికి ఈ సమయంలో ఒక కొత్త పదవి రావడం కానీ కొన్ని అదనపు బాధ్యతలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. దానికి సంపూర్ణ సహాయ సహకారాలు కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి ధన లాభాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలో చతుర్థాధిపతిగా ఉన్నటువంటి కుజుడుతో కలిసి ఉండడం వల్ల భూముల మీద స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతుంది. భూములు స్థిరాస్తులు కొనాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తిని మీరు ఈ సమయంలో స్వాధీనం చేసుకుంటారు. గృహ నిర్మాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం కానీ కొత్తగా గృహంలోకి మారడం కానీ ఈ వారం సంపూర్ణంగా జరిగే అవకాశం ఉంది. అలాగే పిల్లల యొక్క చదువు కొరకు వారి యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువగా మీరు శ్రమ పడవలసి ఉంటుంది. దాని కొరకు కొంత ధనాన్ని కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక మంచి కార్యక్రమం కారణంగా మీ యొక్క సంతానం అటు విదేశ ప్రయాణం కానీ కొత్త ఉద్యోగం రావడం వల్ల కానీ లేదా వివాహం జరగడం వల్ల కానీ మీ కుటుంబాన్ని విడిచి వేరే చోటకి మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే వారి పిల్లల కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ వారి యొక్క ఫ్యూచర్ కొరకు కొంత ధనాన్ని డిపాజిట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా మీరు విద్యార్థి దశలో ఉంటే ఆగిపోయినటువంటి మీ చదువు తిరిగి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే మీ ప్రయత్నం కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే చాలా కాలంగా మీరు సంతానం కొరకు ఎదురు చూస్తుంటే ఈ సంతానం కొరకు కావాల్సినటువంటి ప్రయత్నాలు అంటే ఏదైనా డాక్టర్ని వైద్యుని సంప్రదించడం కానీ ఏదైనా సహజంగానే సంతాన యోగం కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ సమయంలో స్త్రీలైతే కన్సీవ్ అవ్వడం కానీ మగవారైతే వారి భార్య కన్సీవ్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఈ సమయంలో ఎక్కువగా శుభవార్తలు వింటూ ఉంటారు. మంచి కార్యక్రమాలకి ధనం ఖర్చు పెడతా ఉంటారు. ఈ పిల్లలు చదువు వాటి కొరకు ఎక్కువగా ధన వ్యయం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ యొక్క బంధువులు తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదో కారణం వల్ల మీ నుంచి విడిపోయినటువంటి మీ యొక్క అమ్మాయి కానీ అంటే మీ అబ్బాయి కానీ ఎక్కడో దూరంగా ఉంటూ తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకొని అందరూ ఒక ఆనందకరమైన వాతావరణంలో గడిపే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ శని ప్రభావం వల్ల అనుకోకుండా కొన్ని అవాంతరాలు ఏర్పడడం, కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చివరి నిమిషంలో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాల మీద ఇప్పుడు ప్రభావం జరిగే అవకాశం ఉంది.
కొన్ని కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ అష్టమ శని ప్రభావం నుంచి తప్పుకోవాలంటే నిరంతరం వీలైతే ఈ నెలలో వచ్చే ప్రతి సోమవారం రోజు, అది కూడా కార్తీక మాసం అవటం వల్ల శివుడికి మరి ఆవు పాలతో కానీ లేదంటే ఏదన్నా ఒక మంచి మీకు నచ్చినటువంటి పంచామృతాలతో కానీ అభిషేకం చేయించడం వల్ల, ఏదైనా మొత్తం మీద శివుని యొక్క అనుగ్రహం పొందడం వల్ల ఈ అష్టమ శని ప్రభావం నుంచి బయటపడితే మిగతా కార్యక్రమాలన్నీ సజావుగా సాగడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని అపవాదాలు, అపనిందలు ఈ వారం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.